హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రాయలసీమ మరో స్పెషల్ ఐటెంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అవే గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాలు చూడ్డానికి ఎంత వెరైటీగా ఉంటాయో తినడానికి అంతే టేస్ట్గా ఉంటాయి. ప్రస్తుతం నేను అనంతపురంలో ఉన్నాను. అనంతపురంలో ఈ గుంత పొంగనాలు బాగా ఫేమస్ అయిన ఓ ప్లేస్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే శ్రీ లక్ష్మీ నరసింహ గుంత పొంగనాలు సెంటర్. ఇక్కడ గుంత పొంగనాలు చాలా బాగా ఫేమస్ అట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ టేస్టీ గుంత పొంగనాలు లాగించేద్దాం రండి. అనంతపురం కమలానగర్లో ఉన్నటువంటి పొంగనాల సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఒక బాబాయ్ పొంగనాలు వేస్తున్నారు. అసలు ఈ పొంగనాలు ఎలా వేస్తారు, ఏంటి, వీటి స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బాబాయ్ నమస్కారం. నమస్తే. ఏం పేరు బాబాయ్ మీ పేరు? సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు, గుంత పొంగనాలు అంటే రాయలసీమ స్పెషల్ గా చెప్తుంటారు. మీ అనంతపురంలో కూడా చాలా ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఏంటంటి వీటి స్పెషాలిటీస్ ఏంటి, వీటిని ఎలా తయారు చేస్తారు? స్పెషాలిటీ అంటే అంతమంది స్టోర్ బియ్యం అవి ఇవి వేస్తుంటారు. మేము స్టోర్ బియ్యం ఇట్లాంటివి వాడము. స్టోర్ బియ్యం వాడము. ఓన్లీ బీబీటీ నూకలు కటింగ్ అవి తీసుకొచ్చి మేము వాడతాం అనమాట. బియ్యం పిండి ఉద్ది బ్యాలు వేస్తాం దాంట్లోకి. దాంట్లోకి మెంతులు అవి ఇవన్నీ దాంట్లోకి ఏది కావాలో అన్ని మాకు తెలుసు కాబట్టి అన్ని వేస్తాం. ఓకే, ఇది వేయడం కూడా చాలా కష్టంగా ఉందని అంటే ఒకటి కదా. మళ్ళీ ఏదైనా కొంచెం ఎక్కువసేపు ఉందంటే వెనక మాడిపోతాయి. మాడిపోకుండా లెవెల్గా మాకు అలవాటు. ఎందుకంటే మేము 10 ఏళ్ళ నుంచి ఇదే చేస్తాం కాబట్టి. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారండి? 10 ఏళ్ళ నుంచి ఈ షాప్లో మేము చేస్తాము గుంత పొంగనాలు. మీ షాప్ లో గుంత పొంగనాలు బాగా ఫేమస్ అట కదా? గుంత పొంగనాలు సాయంత్రము, పొద్దున గుంత పొంగనాలు, ఉగ్గాని దోశ ఫేమస్. ఉదయం పూట అయితే. ఉదయం. సాయంత్రం అయితే ఓన్లీ పొంగనాలు మాత్రమే ఉంటాయి. చట్నీలు ఏముంటాయి ఇందులోకి? శనగిత్తనాల చట్నీ అంతే. శనగిత్తనాల చట్నీ, శనగిత్తనాలు, టమోటా, మిరపకాయలు వేసి పప్పులు ఇట్లాంటివి. శనగిత్తనాలు అన్ని వేస్తున్నారు అంటే ఇలాగ మొత్తం చాలా పెద్దగా వేస్తున్నారు. ఎక్కువగా రోజు 14-15 కిలో శనగిత్తనాలు అయిపోతాయి. అమ్మో, అందుకే బాగా ఇష్టంగా తింటారు అనుకుంటారండి? ఇష్టంగా తింటారు. శనగిత్తనాల చట్నీ, కారము, ఎర్రగారము బాగా తింటారు. చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఎంతండి ప్లేట్కి? ఎన్ని వస్తాయి ఏంటి? ప్లేట్కి 10 వస్తాయి. ప్లేట్కి 10 గుంత పొంగనాలు 30 రూపాయలు. 30 రూపాయలు అంతే? తక్కువ రేటే. అబ్బా, తినే వాళ్ళకి కూడా బాగా తృప్తిగా తినేస్తారు. బాగుంటాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ గా ఉంటాయి అనుకుంటారు. టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర వస్తారు అనమాట. ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు హోటల్ ఫీల్డ్ ఉండే. గుంత పొంగనాల సెంటర్ కాదు. గుంత పొంగనాలు కాదు. హోటల్ ఫీల్డ్ లో ఉన్నారు కానీ అప్పుడు ఏం చేసేవారండి? ఏమేసేవారు? బాగా కుస్కారణము, చపాతీ, పొరోటా అన్ని ఉంటాయి. బాగా వంటలో ఆరితేరినట్టున్నారు బాబాయ్ మీరు. ఏంటంటే ఎలా అనిపిస్తుంది గుంత పొంగనాల సెంటర్ పెట్టిన తర్వాత? ఎలా ఉంది? మాకేం బాగా జరుగుతుంది. జనాలు వాకిలు తీస్తే జనాలు వస్తారు. ఉదయం టైమింగ్స్ ఏంటంటే? ఉదయం పొద్దున 8 నుంచి 12 వరకు పెడతాము. 8 నుంచి 12 వరకు. ఓకే. 1 గంటలకు బంద్ చేస్తాము. మళ్ళీ 4 గంటలకు వస్తాము. రాత్రి 9 గంటల వరకు. 9 గంటల వరకు. రాయలసీమలో ఎందుకు ఇది బాగా ఫేమస్ అయిందంటారు? అసలు ఏది మా చెయ్యి దించట్లా చేస్తాము. ఇటు సైడ్ బాగా చేసుకుంటారు. పొంగనాల సెంటర్ అక్కడికి దండిగా పెట్టినా కానీ అవి అంత పెద్దగా జరగవు. మీ దగ్గర ఉన్నంత స్పీడ్ ఉండదు. మా దగ్గర మధ్యాహ్నం బట్టి వస్తారంటారు జనాలు. షాప్ లో ఎవరెవరు చేసుకుంటూ ఉంటారు? మేమే ముగ్గురు, నా కొడుకు, నేను, నా భార్య. మీరు ముగ్గురే? కుటుంబ సభ్యులే. పనేం వస్తుంది సామాన్లు కడిగేకి. అన్ని పేపర్ ప్లేట్లే కదా. సింపుల్ గా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుని నిర్వహించుకుంటున్నారు ఈ హోటల్. అప్పుడు పేపర్ కూడా ఈనాడు వేసిండ్రి, సాక్షి వేసిండ్రి. అప్పుడు 8 సంవత్సరాల కింద వేసిండ్రి. అంటే మీరు అంత మంచి రుచి అందిస్తున్నారు కాబట్టి ఈ అనంతపురం వాసులు అంత బాగా ఆదరిస్తున్నారు. ఏమంటుంటారు అసలు కస్టమర్స్? ఎలా ఈ గొంత పొంగనాలు తిన్న తర్వాత వాళ్ళ ఫీలింగ్ అది ఎలా ఉంటుంది? వాళ్ళు అట్లా కాదు, 10 సంవత్సరాల కింద తిన్నప్పుడు అదే టేస్టే, ఇప్పుడు తిను అదే టేస్టే. ఆ టేస్ట్ వాళ్ళు నచ్చింది అనమాట. ఏమాత్రం చెక్కు చెదరలేదు. అట్లా అంటారు. అప్పుడు ఒక టేస్ట్ ఉంది, ఇప్పుడే ఒక టేస్ట్ ఉంది, ఎట్లా చేస్తావు అంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ గుంత పొంగనాలు? హైదరాబాద్ నుంచి వస్తారు, తమిళనాడులో వస్తారు, కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకసారి తిన్నాక రెండోసారి ఖచ్చితంగా ఇచ్చిపోతారు ఇంటికి. సో మా డాడీ చాలా కష్టపడ్డాడు.
ఈ పేరు వచ్చేదానికి చాలా స్ట్రగుల్ చేసాం మేము కూడా. సో మన దగ్గర ఒకసారి ట్రై చేయండి, అనంతపూర్లో వచ్చినప్పుడు విజిట్ కాండి కంపల్సరీ. సో మన దగ్గర ఫేమస్గా ఉండడం అంటే పొంగనాలు, దోశ, ఉగ్గాని మార్నింగ్ టైమ్స్ దొరుకుతాయి, ఈవినింగ్ టైమ్స్ ఓన్లీ గుంత పొంగనాలు దొరుకుతాయి. మన దగ్గర స్పెషాలిటీ అంటే చట్నీ, శనక్కాయల చట్నీ ప్యూర్, సో కారం బాగుంటుంది మన దగ్గర. ఒకసారి ట్రై చేస్తే ఇంకోసారి మళ్ళీ మీరే వస్తారు, చాలా మీ ఫ్రెండ్స్ని కానీ పిలుచుకొస్తారు. మేము కలెక్టర్ ఆఫీస్ గారి నుండి వచ్చాం తినడానికి. ఏదో పని మీద వచ్చాము, బట్ టేస్ట్ చేసేసి పోదాంలే అని చెప్పేసి. రేటు రీజనబుల్ రేటు, టేస్ట్కి బాగా తగ్గట్టు ఉంటుంది. ప్లేట్ పొంగనాలు వచ్చి 30 రూపీస్, దోశ 40 రూపీస్, ఉగ్గాని 30 రూపీస్. ఇక్కడ 10 ఏళ్ళని పెట్టి కమలానగర్ సూర్యనారాయణ గారు శనక్కాయలు ఒరిజినల్ వాడతాడు. లక్ష్మీనరసింహ హోటల్ అని చెప్పేసి కమలానగర్లో గత 10 ఏళ్ళగా టిఫిన్ సెంటర్ పెట్టినారు. ఇక్కడ పొంగనాలు ఈవినింగ్ టైమ్స్ పొంగనాల కోసం చాలా మంది వస్తూ ఉంటారు జనాలు. టిఫిన్ అయితే బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ టైప్లో ఈ పొంగనాలు తీసుకుంటూ ఉంటారు. జనాలు భారీగా వస్తూ ఉంటారు, రీజనబుల్ రేటు, టేస్ట్ కానీ బాగుంటుంది. అనంతపురంలో అయితే ఇక్కడ సూర్యనారాయణ గారి షాప్లో అంటే శ్రీ లక్ష్మీ నరసింహ గుంత పొంగనాల సెంటర్లో ఈ పొంగనాలు చాలా చాలా స్పెషల్ అంట. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ గుంత పొంగనాలు టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారట. టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. గుంత పొంగనాలు అయితే ఇప్పటివరకు నేను ఎక్కడా తినలేదు, వీటి గురించి యూట్యూబ్లో అక్కడ చూడడమే తప్ప ఇప్పటివరకు ఒక్కసారి అయితే కూడా టేస్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ వీళ్ళు చట్నీలు కూడా పల్లీలు వేస్తున్నారు. ఇంకా ఆ చట్నీలో మామూలుగా కాదనమాట, చాలా ఎక్కువ పల్లీలు వేస్తున్నారు. అలాగే కారం. ఇక్కడ ఈ చట్నీలు బాగా ఫేమస్ కూడా. ఫస్ట్ అసలు చట్నీలతో కాకుండా ప్లెయిన్ గుంత పొంగను ఒకసారి టేస్ట్ చేస్తాను. అసలు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అని. చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. మంచి బ్రేక్ఫాస్ట్ ఐటము లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా హ్యాపీగా తినొచ్చు అనమాట. చట్నీలతో కూడా చూద్దాం టేస్ట్. చట్నీలతో అయితే ఇక అమృతం అనమాట గుంత పొంగనం. రాయలసీమలో ఏమైనా కానీ భలే టేస్ట్లు ఉన్నాయండి. అదృష్టవంతులు ఈ రాయలసీమ వాసులందరూ కూడా. మంచి డిఫరెంట్ టేస్ట్లన్నీ కూడా వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు. అలాగే కారంతో ఈ గుంత పొంగనాలు తయారు చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టపడుతున్నారు. అంటే మనం మామూలుగా అయితే ఇడ్లీలు వేయడమో లేకపోతే ఏ బజ్జీలు వేయడం అయితే చాలా సింపుల్గా అన్నీ ఒకసారి వేసేస్తాం. వీటిని కూడా ఒక్కొక్కటి వేసినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఒక ఇనప చువ్వ పట్టుకుని మళ్ళీ దాన్ని తిరిగేస్తున్నారనమాట. ఆ తిరిగేస్తే ఇదిగో ఈ పైన ఇలా క్రిస్పీగా మంచి సాఫ్ట్గా మంచి బాగా గుంత పొంగనం అనేది తయారవుతుందన్నమాట. బియ్య పిండి వీటితో తయారు చేస్తారట. ఆ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్నాళ్ళకి గుంత పొంగనాలు తినాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరింది ఈ సూర్యనారాయణ గారి షాప్లో. రాయలసీమలో మాత్రం ఇవి చాలా బాగా ఫేమస్. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దొరుకుతాయి, కానీ మా కోస్తా సైడ్ అయితే మాత్రం ఇలాంటి గుంత పొంగనాలు అయితే ఉండవు. ఒకవేళ కావాలనుకుంటే యూట్యూబ్లో రెసిపీ చూసి తయారు చేసుకోవాలేమో, కానీ బయట షాపుల్లో అయితే మాత్రం ఈ గుంత పొంగనాలు దొరకవు. రాయలసీమ ప్రాంతంలో ఇంతలా ఎందుకు ఈ ఐటెంని ఇష్టపడతారో తింటుంటే నాకు ఆ ఫీల్ కలుగుతుంది. నిజంగా చాలా అదొక రకమైన కొత్త అనుభూతి అనమాట ఈ గుంత పొంగనాలు తింటే. నిజంగా ఈ ప్రస్తుతం నేనైతే అనంతపురంలో కమలానగర్లో ఉన్నటువంటి ఈ సూర్యనారాయణ గారి షాప్లో ఈ గుంత పొంగనాలు టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఉదయం అయితే 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ గుంత పొంగనాల సెంటర్ ఉంటుంది. అలాగే మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ గుంత పొంగనాల సెంటర్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా అసలు చూస్తే భలే ఉంది. అసలు స్పాంజిలా అంటే కేకులు ఉంటాయి కదా, ఆ కేకుల్లా ఉండి చాలా బాగున్నాయి అన్నమాట గుంత పొంగనాలు. ప్లేట్కి 10 గుంత పొంగనాలు ఇస్తారు. ఈ 10 గుంత పొంగనాలు కేవలం 30 రూపాయలు మాత్రమే. నిజానికి 5 గుంత పొంగనాలు తింటే కడుపు పూర్తిగా నిండిపోయినట్టు ఉంటుంది. 10 గుంత పొంగనాలు అంటే పేకల దాకా తిన్నట్టే అనమాట. హ్యాపీగా నేనైతే పేకల దాకా తినేసాను. ఎవరైనా కూడా ఎప్పుడైనా అనంతపురం వస్తే ఒకసారి ఈ సూర్యనారాయణ గారి షాప్ దగ్గరికి వచ్చి ఈ గుంత పొంగనాలు టేస్ట్ చేయండి.
నిజానికి నాకు కడుపు నిండిపోయింది, అయినా సరే ఇంకా 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 తినాలన్న ఆ కోరికతో తింటూ ఉన్నాను అనమాట. సూపర్ అబ్బా, గుంత పొంగనాలు అదిరిపోయాయి. ఇది అనంతపురంలో ఉన్నటువంటి అలాగే రాయలసీమ స్పెషల్ అయినటువంటి గుంత పొంగనాల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాన్ రుచులతో పాటు పొలిటికల్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, హెల్త్ టిప్స్, డివోషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో ఆదాన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మరింకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి ఆదాన్ యాప్తో కనెక్ట్ అయిపోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా?